దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులైన మీ అందరూ ప్రభు ప్రేమలో, ఆయన కృపలో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అనేక దినముల తర్వాత మరలా మీ ముందుకు ఒక శుభ సంగతిని లేదా ఒక సంతోషకరమైన వార్తను తీసుకొని వచ్చానని ప్రభు ప్రేమను బట్టి, ఆయన యొక్క అత్యధికమైన కృపను బట్టి నేను తెలియజేస్తున్నాను. సహోదరులారా, విషయం ఏంటంటే, గడిచినటువంటి 3 మాసాల క్రితం దేవుడు తన అద్భుతమైనటువంటి కృపలో నాకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్తోత్ర కీర్తన, నిన్ను స్తుతిస్తే చాలునయ్యా, నా స్థితిగతులు మారునయ్యా అనేటువంటి అద్భుతమైన స్తుతి ఆరాధన కృతజ్ఞత గీతాన్ని ప్రభు పాడి విడుదల చేయడానికి కృపనిచ్చారు. వేవేల మంది ప్రజలు దాన్ని వీక్షించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందారు అని నేను నమ్ముతున్నాను. ఇంకనూ అనేక మంది దాన్ని చూస్తున్నారు. మీ అందరికీ ఒక సంతోషకరమైన శుభవార్త ఏమిటంటే, ఈ పాట అంటే నిన్ను స్తుతిస్తే చాలునయ్యా, నా స్థితిగతులు మారునయ్యా అనేటువంటి ఈ ఆత్మ సంబంధమైన స్తోత్ర గీతం హిందీ భాషలో కూడా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రభు తన అపరిమితమైన సహాయాన్ని ఆయన అనుగ్రహించారు. హిందీ భాషలో ఈ పాట అతి త్వరలో విడుదల చేయడానికి అన్ని విధాల సన్నాహాలు చేస్తున్నాం. దానికి సంబంధించి మీరంతా ప్రార్థిస్తూ సిద్ధపడుతూ తెలుగులో ఈ పాటను మీరు ఆదరించి అనేక మందికి మీరు రీచ్ అయ్యేటట్లుగా మీరు పాలిభాగస్తులయ్యారు. దాని విషయంలో మీరు సహకరించారు. హిందీ పాట విషయంలో కూడా అదే రీతిగా మీ సంపూర్ణమైన సహకారాన్ని తెలియజేస్తూ మాకు అందిస్తూ హిందీ పాటను కూడా అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా, హిందీ భాషలో కూడా హిందీ ప్రజలు కూడా దాన్ని పాడుతూ వింటూ ఆధ్యాత్మికంగా వారు దీవించబడటానికి మీ వంతు మీరు కూడా సహాయపడతారని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.